హాయ్ గైస్, వెల్కమ్ టు ఇందు గౌరీ సిస్టర్స్ ఛానల్. సో గేమింగ్స్ వీడియోస్ పెట్టకుండా చాలా రోజులు అయింది. సో అందుకని నేను గేమింగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను. సో ఇప్పుడైతే నేను కొత్తగా రోబ్లాక్స్ అయితే ఆడుతున్నాను. నేను ఆల్రెడీ చాలాసార్లు ఆడాను. సో ఇప్పుడు నాకు రోబ్లాక్స్లో గ్రోయింగ్ గార్డెన్ అంటే చాలా ఇష్టం. సో అందులోనే చాలా ఎక్కువ ఆడతాను. సో ఇప్పుడు నేను నా గార్డెన్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. సో ముందైతే మీరు నా గార్డెన్ అయితే చూడండి. ఇందులో రోబ్లాక్స్లో చాలా ఉంటాయి కానీ నాకు అదే ఇష్టము. సో ఇది వచ్చేసి నా గార్డెన్ అన్నమాట. సో మీరు చూడండి, ఇక్కడ చాలా ఉంటాయి. ఒక నిమిషం. సో ఇదిగోండి, నేనైతే చాలా పెట్సే పెట్టాను ఇక్కడ, అంటే జంగిల్ ఫీల్ ఇవ్వడానికి. సో ఇక్కడ ఇట్లా షాప్స్ వస్తూ ఉంటాయి కానీ ఇవన్నీ కొనుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. నా దగ్గర ఇక్కడైతే మనీ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనము సెల్ చేసిన ఫ్రూట్స్, అంటే ఇప్పుడు మనం ఇదిగోండి ఇది ఉంది కదా ఈ షాప్లో. సో ఈ సీడ్స్ షాప్లోకి వెళ్ళి మనము ఫ్రూట్స్ అయితే ఇదిగోండి ఇలా తెచ్చుకోవాలి సీడ్స్. వాటిని సోక్ చేసామంటే మళ్ళీ మనకి చిన్న చిన్న ప్లాంట్స్ వస్తాయి. సో వాటిని అమ్మామంటే మనకి మనీ వస్తాయి. అలా నాకు ఇప్పుడు అంటే బిలియన్స్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు నా కరెన్సీ ఇక్కడ. సో ఇది సాటర్డే అయితే అప్డేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి నా గార్డెన్ చూడండి, అక్కడ బర్నింగ్ బగ్ అవన్నీ ఉన్నాయి. పెద్ద కోకోనట్ ట్రీ ఇవన్నీ చూడండి. ఇదొక బర్నింగ్ బగ్. మీకు ఇంకోటి చూపిస్తాను, ఇది ఒకటి. సో ఇప్పుడైతే నా దగ్గర అయితే ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి. అండ్ నా దగ్గర అయితే క్యాండీ బ్లాసమ్ కూడా ఉంది. అండ్ మీకు ఈస్టర్ గార్డెన్ కూడా చూపిస్తాను. అండ్ క్యాండీ బ్లాసమ్ చాలా రేర్ కదా. సో నా దగ్గర అయితే నేను ఎగ్స్ పెట్టుకొని అయితే సంపాదించాను. ఇది చూడండి, ఇది గోల్డెన్ బర్నింగ్ బగ్ అనమాట. సో ఇప్పుడైతే నేను మొత్తం సెల్ చేస్తే నాకు చూసారు కదా 3 బిలియన్ వచ్చాయి. సో ఇప్పుడైతే అదిగోండి అక్కడ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో కోకోనట్ ట్రీ. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఇంకా నా దగ్గర అయితే చాలా పెట్స్ ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. అండ్ నా దగ్గర ఈస్టర్ గార్డెన్లో కూడా చాలా రేర్వే ఉన్నాయి. సో ఈస్టర్ గార్డెన్లో నాకు ఇదిగోండి క్యాండీ బ్లాసమ్ కనపడుతుంది కదా, అది ఎలా వచ్చిందంటే 50 ఎగ్స్ ఉంటాయి అన్నమాట, గోల్డెన్ ఎగ్స్. అది వార్ అవుతుంది, ఆ వార్లో నాకు వచ్చాయన్నమాట. సో ఆ వార్లో మనం 50 ఎగ్స్ అయిపోయాక సబ్మిట్ చేసామంటే ఆ 50 ఎగ్స్తోని క్యాండీ బ్లాసమ్ వస్తుంది అనమాట. సో అలా ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో క్యాండీ బ్లాసమ్ చాకో అయింది, చాకో మెటైజేషన్ అయింది. ఎందుకంటే నేను అది చాకో స్ప్రింక్లర్ అయితే అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి. అండ్ ఇక్కడ సన్ఫ్లవర్, మ్యాంగోస్ ట్రీస్ ఇంకా అన్నీ చూపిస్తాను. ఇదిగోండి సన్ఫ్లవర్. అండ్ ఇది కివీ అండ్ అక్కడ వచ్చేసి పెద్ద కోకోనట్ ట్రీ. అండ్ షుగర్ యాపిల్ కూడా అక్కడ మీకు కనబడుతుందా, షుగర్ యాపిల్. అండ్ ఇంకా ముంగటికి వెళ్తే సో ఇది ఏం ట్రీయో నాకు తెలీదు, మీకు తెలిసి కామెంట్ చేయండి. అండ్ ఇది చూడండి మ్యాంగో అయితే నాకు చాలా ఉన్నాయి, మ్యాంగో ట్రీస్. అండ్ బీన్ స్టాక్. అండ్ ఇవి వచ్చేసి చాక్లెట్ బెర్రీస్ అనమాట. సో ఇవి ఈస్టర్ గార్డెన్ ప్యాక్లో వచ్చాయి నాకు. సో ఇది కొన్ని గ్రేప్స్ అండ్ చెప్పాను కదా మ్యాంగోస్ చాలా ఉన్నాయి. అండ్ యాపిల్ చెట్టు అండ్ బనానాస్ కూడా ఉన్నాయి, బనానా ట్రీ. అండ్ ఇదిగోండి లాయన్ పెట్ కూడా నాకు చాలా ఇష్టం. సో ఇది కూడా నేను అలా షాప్స్ వస్తూ ఉంటాయి అనమాట, అప్పుడప్పుడు అయితే అక్కడ కొనుక్కున్నాను. సో ఇప్పుడు మీకు నా పెట్స్ చూపిస్తాను చూడండి. అండ్ హనీ బీ, ఇది రాబిన్, టర్టల్, ఇంకా రెడ్ యాంట్. మళ్ళీ టర్టల్ ఉంది కాబట్టి అది చూపెట్టాను. ఇప్పుడు ఇదిగోండి స్నేల్ కూడా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర కానీ నాకు కొన్నంటేనే ఇష్టం. ఇదిగోండి ఈ చింపాంజీ కూడా పెట్టాలి, నాకు చాలా ఇష్టము. అయిపోయాక పెడదాము, ఎందుకంటే అది మన సేల్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ తీసుకెళ్ళి సేల్ చేస్తుంది అనమాట మనకి మంచి కాస్ట్లో. సో అందుకని అది చాలా వర్త్.
సో చూపిస్తాను మీకు. ఇంకా అంతే అనుకుంటా, నా దగ్గర ఉన్నాయి ఇంకా అంతే. ఇదొకటి. అండ్ ఇప్పుడు మీకు అంటే ఇది పార్ట్ 1 అనమాట. ఇంకా పార్ట్ 2లో మీకు నా ఈస్టర్ గార్డెన్ కూడా చూపిస్తాను. ఆ ఈస్టర్ గార్డెన్లో ఇంకేం పెట్స్ పెడతారు. అండ్ ఇలా అంటే ఇప్పుడు మన దగ్గర అదేంటి ఇట్లా ప్లైవుడ్స్ ఉంటాయి కదా, వాటితోని మేము చేస్తాము. అంటే ఇట్లా స్టెప్స్ బై స్టెప్స్ మళ్ళీ గార్డెన్లోనే ఇంకా కొంచెం ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట ఇక్కడ మీది దాకా. సో అది నా ఈస్టర్ గార్డెన్లో అయితే నేను చేశాను. సో ఇంకా అంతే. ఇది వచ్చేసి అవకాడో చెట్టు, అవకాడో ప్లాంట్. అండ్ చిల్లీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అండ్ రేర్ ఎగ్ కూడా పెట్టాను. అవన్నీ మీకు నెక్స్ట్ టైంలో హ్యాక్ చేసి చూపిస్తాను. ఇంక ఇక్కడ కొంతమంది వస్తారనమాట వేరే గార్డెన్స్ నుంచి నా దగ్గరికి. అంటే నా దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళడానికి నేను వాళ్ళకి ఇస్తాను. అది ట్రేడ్ టికెట్ ఉంటుంది అనమాట. ఆ ట్రేడ్ టికెట్ ఉంటే మనం వెళ్ళి కొనుక్కోవాలి. సో ఇప్పుడైతే మీకు ఈస్టర్ గార్డెన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో. ఈ పార్ట్ అంతే. సో ఇదిగోండి, ఇక్కడ ఎడిట్ ఫెన్స్ కూడా ఉంటుంది. మనకి ఏ ఫెన్స్ కావాలంటే అది ఫెన్స్ ఇంకా అన్లాక్ కాలేదు, అన్లాక్ చేసుకోవాలి. సో ఇదిగోండి, ఇక్కడైతే మనకు